భారీ వర్షాల ప్రభావం ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో సహాయక పునరావాస కార్యక్రమాలు, ఆస్తి ప్రాణనష్టం నివారణపై చేపట్టిన చర్యలపై సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాయిరెడ్డి, వరద బాధితుల జిల్లాలకు నియమించిన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసినప్పటికీ పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని సిఎస్ రామకృష్ణారావు అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని తెలిపారు. పోచారం జలాశయానికి నీటి ఇన్ఫ్లో తగ్గించినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుంచి బయటపడినట్టే అని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తాండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 3 లక్షల క్యూసెక్ల జలాలను, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1,90,000 క్యూసెక్ల జలాలను వదులుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ను సిఎస్ ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, చక్రి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే నిన్న 2 రోజులుగా కూడా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు, అదేవిధంగా ఇటు వరద ప్రభావంతో చాలా వరకు ప్రజలు కూడా నిరాశ్రయులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది ప్రజలు కూడా వరదల్లో చిక్కుకొని పోతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే కొంతమందిని కాపాడామని చెప్పేసి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న దీనికి సంబంధించి ఆ పరిస్థితిని సమీక్షించేందుకు రెండవసారి కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాత్రి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. జిల్లాల నుంచి అందరూ కలెక్టర్లతో ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఏ జిల్లాలకైతే ఉంటుందో ఆ జిల్లాల కలెక్టర్లను మరొకసారి అప్రమత్తమైతే చేయడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఈ యొక్క పరిస్థితిని సమీక్షించి అక్కడ మరింత ఏదైతే ఈ పునరావాస చర్యలు కానివచ్చు, అక్కడ సహాయక చర్యలను కావచ్చు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చీఫ్ సెక్రటరీ తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లతో అదేవిధంగా ఎస్పీలతో చీఫ్ సెక్రటరీ ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఏదైతే ఈ పాత భవనాలు ఉంటాయో, పాత ఇళ్లలో నివసించే వారిని వెంటనే అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వరద లోతట్టు ప్రాంతాలు ఏవైతే జలమయమయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఎమర్జెన్సీ విషయంలో అందరి విభాగాల అధికారులు కూడా సమన్వయం చేసుకుని పనిచేస్తారని చెప్పేసి కూడా చీఫ్ సెక్రటరీ తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.